400 రూపాయల చొప్పున వారికి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క అభయస్థంలో చెల్లింపు చేయాలి. వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే సంవత్సరానికి మనం 400 చెల్లిస్తాం. వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల 500 చొప్పున నెలకు 500 రూపాయలు చొప్పున వారి జీవితాంతం ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ అవకాశాన్ని అభయస్థంలో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు ఈ కార్యక్రమంలో చాలా మంచి అవకాశం. మరి దీంట్లో ఉపయోగించుకొని చేస్తారు. కొంతమందికి ఇన్సూరెన్స్ కనుగోలు దీంట్లో ఎవరైతే ఈ మొత్తం దీంట్లో కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వలేమో అనే ఆలోచనతో సంబంధం లేకుండా అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించాల్సిందే కోరుతున్నాం. ఇప్పుడు మనకి రేషన్ కార్డు కూపన్లు అయిపోయినాయి, అభయహస్తానికి అయింది, పెన్షన్లు అయినాయి. రాజీవ్ ఆరోగ్య లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఎవరికైనా సరే. నేను స్వయంగా మా నాన్నగారిని చేయించాను, దాదాపు 3-4 లక్షలు ఖర్చు. అటువంటిది ఆయన ఏమైనా డబ్బు ఖర్చు అయిందండి? జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రెఫరెన్స్ చేసి ప్రభుత్వం అటువంటి కార్పొరేట్ వైద్యాన్ని మరి పేదవర్గానికి చాలా ఏ విధమైనటువంటి మరి ఖర్చులు లేకుండా అదేవిధంగా వారితో ఉన్నటువంటి వారికి కూడా మరి అన్ని చూస్తూ కూడా ప్రభుత్వం చేయించారు. కాబట్టి ఇటువంటి అవకాశం ఉందనేది చాలా మందికి తెలియట్లా. ఆరోగ్య మిత్రుల ద్వారా ఇటువంటి